ఒక ప్రియురాలు ట్యాంక్ బండ్ మీద నేను 7 o'clock నేను కలుసుకుంటాను అనేసి అంటే, ఈ ప్రియుడు వర్షం పడని, ఎండ ఉండని, చలి ఉండని బిఫోరే వెళ్ళి ప్రియురాలు గురించి కూర్చొని ఉంటాడు. ప్రియుని గురించి ప్రియురాలు కూర్చొని ఉంటుంది. చూడండి, మన దేవుడు మన ప్రియాతి ప్రియమైన మన ప్రియుడైన, చప్పట్లు కొట్టాలా. మనమందరము ఎవరమంటే ఆయన యొక్క వధువు సంఘానమే. ఈరోజు మన ప్రియుణ్ణి వెతకటానికి మనం రావాలా, భోజనం కోసం కాదు. లేకపోతే ఏమైనా బెనిఫిట్స్ దొరుకుతాయి, నేను వెళ్తే స్వస్థత జరుగుతుంది, నా పిల్లల వివాహాలు జరుగుతాయి, ఈ బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ కోసం వస్తే యేసయ్య వాళ్ళతో అంటున్నాడు, మీరు రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తున్నారు. ఎంత బాధకరమైన మాట. నేను వెళ్తే నాకేంటిది లాభం? దట్స్ ఆల్. అక్కడ లాభం లేకపోతే వెళ్ళే అనుభవం లేదు మనుషులకి, స్వార్థపరులు అయిపోతున్నారు. నేను ప్రార్థన చేస్తే, మందిరానికి వెళ్తే నాకు ఏంటిది లాభం? లాభం లాభం లాభమే. నిన్ను దీవించడం ఎంత దేవునికి, క్షణంలో నిన్ను దీవించగలుగుతాడు. నీ ఉద్యోగం ఇవ్వటం దేవునికి కష్టమా? నీ అప్పులు తీర్చడం దేవునికి కష్టమా? నీ పిల్లల పెళ్లిళ్ళు చేయటం దేవునికి కష్టమా? నీ కోర్టు కేసుల నుంచి విడిపించడం కష్టమా? నీ రోగాన్ని మాయం చేయటం కష్టమా? సెకండ్స్లో మాయం చేయగలుగుతాడు. అది ఎప్పుడంటే నువ్వు దేవుని కోసం రా. మనం ఒకటి తెలుసుకోవాలా, దేవుడు మనల్ని బ్లెస్ చేసినా చేయకపోయినా, దేవుడు మనల్ని దీవించినా దీవించకపోయినా, దేవుడు మనల్ని ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, మనకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, మన కుటుంబాలను దీవించినా దీవించకపోయినా, మనము దేనికోసం రావాలంటే దీవెనల కోసం కాదు, కానీ దీవెనలు ఇచ్చే దేవుని కోసం రావాలా. ఐ లవ్ యూ జీసస్, ఐ నీడ్ యు లార్డ్. నువ్వు కావాలా. ఆ అనుభవంలో సార్వత్రిక సంఘం వెళ్ళాలా.